గురువుగారు, మనుషుల్లో అహంకారాన్ని సాటి మనుషులే వాళ్ళకి వచ్చేలా చేస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు అనిపిస్తోంది. అది ఎట్లాగంటే, ఇప్పుడు అతను గవర్నమెంట్ ఆఫీసరు. ఇంత శాలరీ వస్తుంది. ఆళ్ళు చాలా ఉన్నవోళ్ళు, చాలా తెలివైనోళ్ళు. అమ్మో! ఆళ్ళతో ఇలా మాట్లాడాలి అని వాళ్ళు వింటుండగానే, వాళ్ళు విని వినకుండా అలా మాట్లాడేసరికి వాళ్ళలో ఒక రకమైన అహంకార భావన మొదలవుతుంది. ఆ మొదలయింది అలా వేర్లతో పాతుకుపోయి పెద్ద వృక్షంగా మారిపోతుంది. దాన్ని పోగొట్టుకోవడానికి ఆశ్రమాలకి, వాటికి తిరుగుతూ ఉంటారు. అంటే కొంతమంది తిరుగుతారు. కొంతమంది అబ్బా! ఇదేదో బావుంది. అందరూ గౌరవం, మర్యాద ఇస్తున్నారు అనేదొకటైతే, ముందొకలా మాట్లాడతారు, వెనకాల ఒకలా మాట్లాడతారు వాళ్ళతోనే. తర్వాత అధికారం, పదవి పోగానే ఆళ్ళకి వాల్యూ తగ్గిపోతుంది. కానీ దీనంతటికీ మూలం మన వృత్తిని మనం చేస్తున్నాము బాధ్యతగా, ధర్మంగా అని అనుకుంటే, ఈ అహంకారం రాకుండా పోవచ్చేమో 100%. నన్ను గుర్తిస్తున్నారు, నన్ను గొప్పగా చూస్తున్నారు, నేను గొప్పవాడిని, నన్ను గుర్తించాలి అనే భావన వాళ్ళు అలా పుట్టించడం వల్ల వీళ్ళు అజ్ఞాన అంధకారాల్లో మునిగిపోయి, ఈ బాహ్య ఆడంబరాల్లోని, ఆశల్లోని తేలిపోతూ జీవిస్తున్నారు. వాళ్ళు తెలియకుండానే వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఓం శ్రీ గురు రమణ.